వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక డెవలపర్కి తెలియాల్సిన 5 టూల్స్ ఇవి కావాలి, వాళ్ళు నేర్చుకొని ఉండాలి. ఇవి చాలా యూస్ఫుల్ వాళ్ళకి. ఒక డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఒక సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ రావాలనుకున్న వాళ్ళు, ఈవెన్ ఇప్పుడు డెవలపర్ ఉన్న వాళ్ళు కూడా ఒక డెవలపర్కి ఈ 5 టూల్స్ తెలిసి ఉండాలి. అది టూల్స్ అంటే నాట్ ఓన్లీ టూల్స్, అందులో మనకు లాంగ్వేజ్ కావచ్చు, ఏదన్నా డేటాబేస్ తెలిసి ఉండడం కావచ్చు. సో ఈ 5 మెయిన్ థింగ్స్ కాబట్టి వీటి గురించి నేను ఇక్కడ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటి రిసోర్సెస్ ఎక్కడ నేర్చుకోవాలో కూడా చెప్తాను. సో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి గిట్. ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి అక్కడ మనం ఇది గిట్ అనేది మన కోడ్ని అక్కడ ఒక డెవలపర్ కోడ్ అక్కడ పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ డైలీ చెక్ చేసుకోవచ్చు. ఈ కోడ్ని మనం స్టోర్ చేసుకునే ప్లేస్ ఇది గిట్ అనేది. సో ఇక్కడ మనం ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ఇది మనకు చాలా యూజ్ అవుతుంది. ఒక డెవలపర్కి కోడ్ని అక్కడ మనం ఎప్పుడైనా కోడ్ని చాలామంది నేను చెప్తున్నాను ఆల్రెడీ, ప్రజెంట్ మీరు ఫ్రెషర్స్గా ఉన్నా లేకపోతే కాలేజీలో ఉన్నా కూడా గిట్ యూజ్ చేయండి. అక్కడ కోడ్ వెళ్ళి పెట్టండి. మనం ఎగ్జిక్యూట్ చేసిన మీ కోడ్స్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టండి. అవి మీకు కోడ్ని స్టోర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు ఎవ్రీడే ఆ కోడ్ని. ఓకే, చెక్అవుట్ చేసుకోవచ్చు ఎవ్రీడే. సో ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. యాజ్ ఎ డెవలపర్కి మీకు కావాల్సిన టూల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్ ఫర్ డేటాబేస్ ఇంటరాక్షన్. సో ఎస్క్యూఎల్ అనేది మీకు ఇప్పుడు చాలామంది ఎస్క్యూఎల్ని నెగ్లెక్ట్ చేస్తారు, కానీ వన్స్ మీరు సాఫ్ట్వేర్ ఐటీ సైడ్, అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఇండస్ట్రీ మనం వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్లీ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు. డిగ్రీ తర్వాత వాళ్ళకు ఎస్క్యూఎల్ మీద వర్క్ ఇస్తారు చాలా ఎంఎన్సీ కంపెనీస్. ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎస్క్యూఎల్ మనకు ఈవెన్ డేటాబేస్ కనెక్టివిటీలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సో ఎస్క్యూఎల్ని నేర్చుకోండి. సో ఎస్క్యూఎల్ ఈజ్ యాక్చువల్లీ ఏ స్టాండర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అండ్ యూజ్డ్ టు వర్క్ విత్ ద డేటాబేస్. ఎస్క్యూఎల్ అనేది ఒక స్టాండర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇది డేటాబేస్తో వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీకు అందుకే చెప్తున్నాను ఎస్క్యూఎల్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పిన కాలేజీలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, కానీ వన్స్ మీరు వర్క్ వెళ్ళినప్పుడు ఎస్క్యూఎల్ ఎంత యూస్ఫుల్లో మీకు అర్థమవుతుంది. సో బై యూజింగ్ ఎస్క్యూఎల్ యూ కెన్ రీడ్. ఒక డెవలపర్కి అయితే ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. సో బై యూజింగ్ ఎస్క్యూఎల్ మనం ఏం చేయొచ్చు, యూ కెన్ రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ డేటా ఫ్రమ్ టేబుల్స్. మనం ఇప్పుడు మీరు లైక్ డిగ్రీలో ఉన్న, బీటెక్లో ఉన్న మీకు ఎస్క్యూఎల్ మీద అక్కడ మీకు సెమిస్టర్లో ఉన్నా కూడా బాగా నేర్చుకోండి. సో యూ కెన్ రీడ్, అప్డేట్, డిలీట్ ఫ్రమ్ డేటా టేబుల్స్ నుంచి తీసేయచ్చు, లేకపోతే అప్డేట్ చేయొచ్చు, లేకపోతే తర్వాత ఇన్సర్ట్ చేయొచ్చు. దిస్ కీ ఫర్ బిల్డింగ్ యాప్స్ ఆర్ వెబ్సైట్ విత్ రియల్ వరల్డ్ యూస్. ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే బిల్డింగ్ యాప్స్ బిల్డ్ చేయడానికి, వెబ్సైట్ యూజ్ చేయడానికి, రియల్ వరల్డ్ యూజ్లో యూజ్ చేయడానికి బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తుంది మన డేటాబేస్. సో లైక్ డేటాబేస్ కనెక్టివిటీ చేయడానికి యూజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ నోయింగ్ బేసిక్ కమాండ్స్ లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్, ఏ ప్రోగ్రామర్ షుడ్ ఆల్సో నో. బేసిక్ కమాండ్స్ ఏంటి, సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఇవే కాకుండా ఒక ప్రోగ్రామర్ షుడ్ ఆల్సో నో హౌ టు రైట్ కాంప్లెక్స్ క్వెరీస్ యూజింగ్ జాయిన్స్. మీకు న్యాచురల్ జాయిన్స్ కొన్ని ఉంటాయి, అవి జాయిన్స్ కూడా తెలిసి ఉండాలి. అగ్రిగేట్ ఫంక్షన్ తెలిసి ఉండాలి, అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి. ఇంకా అడ్వాన్స్ ఫంక్షనాలిటీస్ కూడా తెలిసి ఉండాలి. బేసిక్స్ కమాండ్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అలాగే కాకుండా ఇవి కూడా తెలిసి ఉండాలి. జాయిన్, అగ్రిగేట్ ఫంక్షన్, సబ్ క్వెరీ ఇవి తెలిసి ఉండాలి. జాయిన్, అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి కానీ ఇంకా అడ్వాన్స్ ఫంక్షనాలిటీస్ గురించి ఐడియా ఉండాలి. ఎస్క్యూఎల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ ఎస్క్యూఎల్ మీకు యాజ్ ఎ డెవలపర్కి కంపల్సరీ అవసరమైన టూల్. ఈవెన్ మీరు కాలేజీలో ఉంటే ఇప్పుడే నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ టూల్. మీరు ఇప్పుడు ఎవరైనా మీ అన్న వాళ్ళు, మీ కజిన్స్ ఎవరైనా ఉంటే సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ ఉంటే వాళ్ళని అడగండి ఎస్క్యూఎల్ ఎంత ఇంపార్టెంటో. సో మీకు ఎస్క్యూఎల్ రీసోర్స్ చెప్తాను. మీరు ఎస్క్యూఎల్ ఆల్రెడీ మన యూట్యూబ్లో కూడా ఫ్రీ కోర్సెస్ అంటే లైక్ ఫ్రీ ఉంటుంది. యూట్యూబ్లో కూడా మీరు ఇంకా బాగా నేర్చుకోవాలంటే మనం ఎస్క్యూఎల్ కోర్స్ తీసుకొచ్చాం. బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కోర్స్ తెలుగు కేవలం 999 రికార్డెడ్ కంటెంట్. మీకు ఇష్టం ఉన్నప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఈ ఎస్క్యూఎల్ కోర్సుని మీరు కావాలనుకుంటే మన ఇక్కడ pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, లేకపోతే కామెంట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ కానీ, డిడిఎల్ కమాండ్, ఈ డిఎంఎల్, తర్వాత ఇవన్నీ ఉంటాయి, డిసిఎల్, ఇవన్నీ అగ్రిగేషన్స్, సబ్ క్వెరీస్ ఇవన్నీ ఉంటాయి మన దాంట్లో. ఇక్కడ ఏమేమి మెన్షన్ చేసామో ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు రికార్డెడ్ కంటెంట్ వన్స్ మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు అంతా యాక్సెస్ వచ్చేస్తుంది. జస్ట్ ఇది ప్రమోషన్ కోసమే కాదు, మీ ప్రమోషన్ కోసమని కాదు, మేము మీకు ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. కేవలం తక్కువ ప్రైస్లో ఎస్క్యూఎల్ని మీకు ఎస్క్యూఎల్
ఎస్క్యూఎల్లో మెయిన్ బేసిక్ టు అడ్వాన్స్ అన్నీ తీసుకొచ్చాం. కావాల్సిన వాళ్ళు జాయిన్ కండి. వన్స్ మీరు pythonlife.inకి వెళ్తే అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, లేకపోతే కింద ఒక నంబరు కామెంట్లో నంబర్ మెన్షన్ చేస్తాం, ఆ నెంబర్ కాల్ చేసినా మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్. పైథాన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ లాంగ్వేజ్ అది. పైథాన్ ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అండ్ హ్యాస్ సో మెనీ యూస్ కేస్. పైథాన్ ఈజ్ పవర్ఫుల్ లాంగ్వేజ్ ప్రజెంట్ అండ్ ఇంక్రెడిబుల్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అండ్ హ్యాస్ సో మెనీ యూస్ కేస్. వాటి లైబ్రరీస్ కూడా చాలా యూస్ఫుల్గా అంటే పవర్ఫుల్. సో ఫ్రమ్ ఆటోమేషన్ టు బిగ్ స్కేల్ ప్రాజెక్ట్స్ టు డేటా సైన్స్. ఇప్పుడు మనం పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? ఫ్రమ్ ఆటోమేషన్ టు బిగ్ స్కేల్ ప్రాజెక్ట్స్ లైక్ డేటా సైన్స్ వరకు యూజ్ చేస్తున్నాం. ఎవ్రీ డెవలపర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ విత్ ఇన్. ఎవ్రీ డెవలపర్కి ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ నాలెడ్జ్ కొద్దిగా అయినా పైథాన్ నాలెడ్జ్ ఉండాలి. అందుకే నేను పైథాన్ ఇక్కడ నేను ఏదో ప్రమోషన్ కోసం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. పైథాన్ గురించి పైథాన్ కానీ ఎస్క్యూఎల్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో. మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలన్నా నాలెడ్జ్ కొద్దిగా ఉండాలి. సో డేటా సైన్స్ వెళ్ళాలన్నా, ఏఐ వెళ్ళాలన్నా, ఎంఎల్ వెళ్ళాలన్నా, ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలన్నా పైథాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. సో మీరు పైథాన్ మీ కెరీర్ ఎట్ సైడ్ చూజ్ చేసుకుంటున్నారో అది డిసైడ్ అయ్యి పైథాన్ అయితే కంపల్సరీ ఒక డెవలపర్కి అయితే మినిమం నాలెడ్జ్ ఉండాలి, అట్లీస్ట్ కొద్దిగా అయినా నాలెడ్జ్ ఉండాలి, బేసిక్స్. ఆ బేసిక్ నాలెడ్జ్ కావాలంటే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 10 hours వీడియో ఉంటుంది. 5 hours దాంట్లో మన బేసిక్స్ ఏమి ఉంటాయి మొత్తం, మళ్ళీ మిగతా 5 hours కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అవి మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఫ్రీ కోర్స్, లేదు నాకు పెయిడ్ కోర్స్ కావాలన్నా రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, 24/7 కమ్యూనిటీ ఉంటుంది. ఏమైనా డౌట్ వస్తే మనకు సాల్వ్ చేస్తారు, అప్పుడే రిప్లై ఇస్తారు. సో మీకు కావాలనుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ ఇన్ తెలుగు ఇది కూడా అవైలబుల్గా ఉంది. పైథాన్ చూడండి ఏమేమి ఉన్నాయో. HTML అండ్ CSS ఉన్నది, మన అడ్వాన్స్డ్ పైథాన్ ఉంది, NumPy ఉంది, పండాస్ ఉంది, జాంగో ఫర్ డేటా సైన్స్ ఉంది, డేటా విజువలైజేషన్ ఉంది, వెబ్ స్క్రాపింగ్ ఉంది, పవర్ BI ఉంది, గిట్ హబ్ గురించి తెలియని వాళ్ళకు కూడా ఎవరైనా చెప్పాను కదా వాళ్ళకు అది కూడా ఎక్స్ప్లెయిన్ అయిపోతుంది. MySQL ఉంది, SQL విత్ పైథాన్ ఉంది. ఇక్కడ కూడా SQL, ఎందుకంటే SQL చాలా ఇంపార్టెంట్ ఒక డెవలపర్కి. అందుకని ఇక్కడ SQL కూడా మనం ఫుల్ స్టాక్ పైథాన్లో SQL కూడా మనం ఇంక్లూడ్ ఉంది. సో ఒక డెవలపర్ లైక్ ఫుల్ స్టాక్ పైథాన్ కావాలనుకున్న వాళ్ళు మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. కింద మనకు కామెంట్లో నంబర్స్ మెన్షన్ చేస్తారు, డెమో లింక్ కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. నచ్చితేనే జాయిన్ కండి, ఎందుకంటే ప్రజెంట్ మీకు పైథాన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్ 3 అయిపోయినాయి. డాకర్. 4th one డాకర్. ఇట్ కెన్ బి కాంప్లికేటెడ్ ఎట్ ఫస్ట్ బట్ ఇట్స్ ఎన్ ఇంక్రెడిబుల్ యూస్ఫుల్ టూల్. మనకు ఫస్ట్ స్టార్టింగ్లో కాంప్లికేటెడ్ కానీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. డాకర్ ఇమేజ్ అలౌ యూ టు ఈజీలీ డిప్లాయ్ జావా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ని డిప్లాయ్ చేయడానికి C++ యాప్ని మనం ఇది చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మనం డిప్లాయ్ జావా మైక్రో సర్వీస్ని కానీ డిప్లాయ్ C++ యాప్ చేయడానికి డాకర్ అనేది చాలా వెరీ వెరీ యూస్ఫుల్ టూల్ ఇది. సో ఇది కూడా మీరు తెలిసి ఉండాలి మీకు. సో ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు 5 tools అని చెప్పాను. ఒకటి మెయిన్ ఏంటంటే గిట్, తర్వాత మనకు SQL తెలిసి ఉండాలి, పైథాన్ లాంగ్వేజ్ గురించి ఐడియా ఉండాలి కొద్దిగా అయినా, తర్వాత ఇది డాకర్ గురించి ఐడియా ఉండాలి. నెక్స్ట్ టెక్స్ట్ ఎడిటర్ IDE, మీరు ఎక్కడైతే దేంట్లో అయితే వర్క్ చేస్తున్నారో దాంట్లో IDEలో యూ షుడ్ నో యువర్ టెక్స్ట్ ఎడిటర్ లైక్ ద బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఇట్స్ యువర్ ప్లే బాక్స్. టు మోర్ యూ అండర్స్టాండ్ యూ IDE ద మోర్ ఎఫెక్టివ్ యూ కెన్ బీ రైటింగ్ కోడ్. మీరు ఏ కోడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ ఐడియాలో ఎగ్జిక్యూట్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ అక్కడ VS కోడ్ అని ఇచ్చాను, Notepad++ అని ఇచ్చాను. అది వీటి గురించి ఐడియా ఉండాలి. ఎక్కడైతే కోడ్ రాస్తుందో దాని గురించి ఐడియా లేకపోతే ఎందుకు? ఇక ఐడియా ఉండాలి. ఒక డెవలపర్కి 5 tools ఐడియా ఉండాల్సిందే. అందుకే నేను వీటి గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అలాగే మన పైథాన్ లైఫ్లో కూడా మనం పైథాన్ నడుపుతున్నాం కోర్స్. SQL ఫ్రీ కావాలనుకుంటే యూట్యూబ్లో యాక్సెస్ చేసుకోండి. పెయిడ్ కోర్సెస్ కావాలంటే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. కింద మన కామెంట్లో ఒక నెంబర్ మెన్షన్ చేస్తాం, ఆ నెంబర్కి కాల్ చేసినా మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, DevOps, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.